హలో అండి. ఈ వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్లో ఎగ్స్ బాగా బీట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ పీసెస్ కొంచెం పెద్దగానే ఉండనివ్వాలి. రైస్లో వేసి కలుపుకునేటప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి వేరే ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నటువంటివి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్, ఒక క్యారెట్ కట్ చేసుకున్నటువంటివి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోనే చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనం మందపాటి గిన్నె పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టినా అంత తొందరగా మాడదు. తర్వాత కుప్పడి పుదీనా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అందులోనే బాగా ఫ్రై అయిన తర్వాత మనం అన్నం రైస్ బాగా విడిగా చేసుకున్నటువంటి పొడిగా చేసి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే ఒక టీ స్పూన్ కారం, దానికి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక టీ స్పూను ఫ్రైడ్ రైస్ మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్ల టొమాటో కెచప్, 2 టీ స్పూన్ల చిల్లీ సాస్, అలాగే ఒక 2 టీ స్పూన్ల సోయా సాస్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సర్వ్ చేసుకొని తినేయడమే.